యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇది తీసుకో బుల్లమ్మాయి. వద్దు 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 వద్దు, గట్టిగా పట్టుకోండి. వద్దు వద్దు, అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి. వద్దు వద్దమ్మా, వద్దు. అమ్మా బామ్మ, నువ్వు పశువుల డాక్టరు కదమ్మా, మనుషులకు కూడా ట్రీట్మెంట్ చేస్తావా? మనుషులు పశువులుగా మారినప్పుడు మనుషులకు కూడా ట్రీట్మెంట్ ఇస్తా. కొంపతీసి మనం ఆడిస్తున్న నాటకం సత్యభామ కనిపెట్టలేదు కదా? నాకు అదే అనుమానంగా ఉందే. కనిపెట్టే ఉంటుంది, అందుకే దాంతోపాటు ఇది పడిపోయింది. భామా, తన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? ఆల్ ఓకే కాంతా, 5 minutes లో అంతా సెట్ అయిపోతుంది. చూడు, నీకు పశువులకు చేసే ఇంజెక్షన్ చేశా. ఇంకొక 5 నిమిషాల్లో దాని రియాక్షన్ మొదలవుతుంది. దాంతో నోట్లో నుంచి నురగలు వస్తాయి. తల్లో నరాలు చిట్లిపోయి ముక్కు వెంట నోటి వెంట రక్తం వస్తుంది. ఆ తర్వాత నువ్వు కుక్క చావు చేస్తావు. అమ్మో, నన్ను కాపాడండి ప్లీజ్. నిన్ను కాపాడాలంటే వెంటనే నీకు విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వాలి. అలా నేను విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే నువ్వు తీసుకున్న డబ్బుని తిరిగి మా కాంతకి ఇవ్వాలి. లేదంటే నా ఇంజెక్షన్ రియాక్షన్కి కుక్క చావు చావడం ఖాయం. వద్దు, నీకు దండం పెడతాను, నన్ను కాపాడు. అయితే డబ్బులు ఇచ్చి ఇప్పుడే ఇచ్చేస్తాను. కాంతమ్మ గారు, నేను మీ పార్టీకి వీరాభిమానినండి. 10 లక్షల రూపాయలు మీ పార్టీకి ఫండ్గా ఇద్దామనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి మీ పార్టీకి ఫండ్ ఇచ్చే అదృష్టం మాకు కలిగింది. ఇదిగోండి 10 లక్షల రూపాయలు, తీసుకోండి. నువ్వు చెప్పేది నిజమా? 10 లక్షల రూపాయలు మా పార్టీకి ఫండ్గా ఇస్తున్నావా? భార్య గారండి, తన నోటితో తనే చెప్పింది కదండి, పార్టీ ఫండ్గా ఇస్తున్నాను తీసుకోండి అని. తీసేసుకోండి. అవును కాంత, తీసుకో. వద్దంటే సూరమ్మ ఫీల్ అవుతుంది కదా. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మా పార్టీ మీద మీకున్న ప్రేమకి అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. నాకు ఇంజెక్షన్ చేయమా? డబ్బులు తిరిగి ఇచ్చేసాగా. నేను నీకు ఏ ఇంజెక్షన్ చేయలేదు, ఊరికే చెప్పా. థ్యాంక్స్ అమ్మా, దండం తల్లి. అలాగే. నా బాగు. ఇదేంట్రా, నా 10 లక్షల రూపాయలు పోయాయి అనుకున్నా. ఈ రూపంలో తిరిగొస్తాయని నేను అనుకోలేదు.
కొంపతీసి డబ్బు మొత్తం పార్టీ ఆఫీస్కి ఇచ్చేస్తావా అత్త? ఏంటి నేను పార్టీ ఆఫీస్కి డబ్బులు ఇవ్వడమా? హ, పార్టీ నుంచే నేను డబ్బులు వసూలు చేసుకుంటాను, కానీ పార్టీకి నేను డబ్బులు ఇస్తానా? ఈ డబ్బులు నావే. టిఫిన్లు చల్లారిపోతున్నాయి, పాదంట్రా. చూడు చిన్న నానమ్మ, ఎదవ డ్రామాలాడి మా నాన్నమ్మ దగ్గర 10 లక్షల రూపాయలు గుంజాలని చూస్తే ఇలాగే తిత్తి తీసి నార లాగుతా. ఈరోజు తనకి మిస్ అయిన ఇంజెక్షన్ రేపు మీకు పడచ్చు. కాబట్టి మీ హద్దుల్లో మీరుండండి, నా హద్దుల్లో నేనుంటాను. లేదంటే నా సిరంజి నా మాట కూడా వినదు. ఓసి పాపాత్మురాలా, చేతి దాకా వచ్చిన డబ్బుని నోటి దాకా రాకుండా చేసావు కదే. అయినా మేము వదిలిపెట్టమే. ఇంతకీ 10 రెట్లు నీ దగ్గర నుంచి వసూలు చేయకపోతే నా పేరు శాంతమ్మే కాదు. అవునే, రూపాయికి 10 రూపాయలు వసూలు చేయకపోతే నా పేరు కన్నారావే కాదు. సరే, అలాగే. రాత్రి నుంచి మందు తాగలేదు, నాలుక లాగేస్తోంది. జేబులో సుత్తే పైసా లేదు. ఏదో ఒక నాటకమాడి నా కూతురు దగ్గర నుంచో కొడుకు దగ్గర నుంచో ఓ 500 నొక్కేస్తే నా 4 పెగ్గులు వేసేయచ్చు. అక్క అక్క, ఇదిగో జున్ను పాలు. దూడకి వదలగా 5 లీటర్లు మిగిలాయి. సరేరా, నరసింహాపురంలో వెంకట్రాయుడు గారు జున్ను పాలు పోస్తే 1 లీటర్కి 500 ఇస్తానన్నారు. 500? అంత ఆశ మనకెందుకు లేవే. మామూలుగా అయితే 60 రూపీస్, ఇవి 120 రూపీస్కి పోసేస్తా. తప్పు నానమ్మా. తప్పేట్రా తప్పు? మనమేమన్నా ముష్టి అడుగుతున్నావా ఏంటి? అతనే కదా ఇస్తానాడు. వెళ్ళి పోసురా పో. సరేలే, మరీ 500 వద్దులే, 200 తీసుకుంటానులే. నువ్వు మారవురా, నువ్వు మారవు అంతే. కాలు పట్టేసిందిరా. ఏమైంది నాన్న? అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను రా. ఏమైంది నాన్న? కాలు పట్టేసిందిరా. కాలు పట్టేసిందా? అమ్మా. కాదు. అమ్మా, అమ్మ కాలు పట్టేసిందమ్మా. అబ్బా, అడుగు తీసి అడుగేయలేకపోతున్నానే. అబ్బా, అమ్మో అమ్మో, అమ్మా అమ్మా. నాన్న కాలు పట్టేసిందా నాన్న? అవునన్నా. అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నావు కదూ? అవును తల్లి, అవును. అమ్మా అమ్మా. అవునా నాన్న? పాపం నాన్న, అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అవునరా తమ్ముడు,
ఒక 500 ఇస్తే నాన్న హాస్పిటల్కి వెళ్తాడు. నా బంగారు తల్లి, నా బంగారు తండ్రి. ఈ తండ్రి బాధ ఎంత బాగా అర్థం చేసుకున్నారా. మీరు బేగా 500 ఇచ్చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తాను. అవునా నాన్న? అక్క 500 సరిపోతాయా? ఇంకో 500 ఇద్దామా? ఇంకో 500 దేనికిరా? అంటే డాక్టర్ గారు టానిక్ రాస్తారు కదా అక్క, పెద్ద టానిక్. ఆ టానిక్ తాగాడంటే నాన్నకి నొప్పులన్నీ తగ్గిపోతాయి. నా బంగారు పిల్లలు, బేగిచ్చేయండి బేగిచ్చేయండి. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తాను. అమ్మో ఎక్కడ పావు, ఎక్కడ పావు? పామనేసరికి కంగారుగా పరిగెత్తాను, కాల్ సెట్ అయిపోయింది. నేనేం చేయను? తమ్ముణ్ణి చూడు, రేయనక పగలనక ఎండనక వాననక గొడ్డులా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడి కష్టార్జితాన్ని నీ తాగుడికి తగలెట్టడానికి నీకు మనసులో వచ్చింది. ఏటే నేను తాగడానికి అడిగానా ఏటి? వదిలే అక్క, నాన్న గురించి తెలిసిందే కదా. నేను నరసింహాపురం దాకా వెళ్ళొస్తాను. అలాగే జరగక్క. రే తమ్ముడు, ఈ ఉంగరం ఎక్కడిదిరా? ఇదా? నిన్న పాలు పోయడానికి వెళ్తే ఒక అమ్మాయి నాకు చెప్పకుండా పాల బండి తీసుకెళ్ళింది. ఓ, వెంటబడి పట్టుకునేసరికి పాలన్నీ విరిగిపోయాయి. దాంతో నష్టపరిహారంగా ఈ ఉంగరాన్ని తీసుకున్నాను. ఈ ఉంగరం చిట్టమ్మ చేతి ఉంగరంలా ఉంది. అవును, ఇది ఖచ్చితంగా చిట్టమ్మ ఉంగరమే. వద్దులే, ఈ ఉంగరం చిట్టమ్మదని చెప్తే వీడెళ్ళి నా మరదలు ఇక్కడే ఎక్కడో ఉందని వెతుకుతాడు. దాంతో ఈ భాస్కర్ గారు నన్ను తిడతాడు. వద్దులే, నేను మాత్రం బయటపడను. అమ్మో వద్దు. ఏం నాన్నమ్మా, ఆ అమ్మాయి ఎక్కడుంది అని అంటున్నావా? నరసింహాపురంలో ఉంటారు. నరసింహాపురమా? అంటే ఈ కాంతమ్మ నరసింహాపురంలో ఉందా? నా మనవరాలు కాంతమ్మ దగ్గర పెరుగుతోందా? ఏంటి? ఆ అమ్మాయి మళ్ళీ కనపడితే ఇంటికి తీసుకురావాలా? ఎందుకు?
ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఉంగరం తనకి తిరిగి ఇచ్చేయాలా? ఆహా, ఈ ఉంగరం ఊరికే వచ్చిందా ఏటి? 80 లీటర్ల పాలు ఇరిగిపోతే వచ్చింది. ఒరే మాధవా, ఒరే, ఈ ఉంగరం నీ దగ్గర ఉంటే అమ్మ ఏదో ఒకటి చెప్పి ఈ ఉంగరం ఆ అమ్మాయికి ఇచ్చేతదిరా. నాకు ఇచ్చే, భద్రంగా ఉంచుతా. నాన్న, నీకిస్తే నెక్స్ట్ ఈ ఉంగరం ఏ తాకట్టు షాప్లోనే ఉంటుంది. దీన్ని భద్రంగా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నీ పన్ను చూసుకో. ఏట్రా, నన్నే అనుమానిస్తున్నారా? నిన్ను కాబట్టి అనుమానిస్తున్నాం. ఛే, మీ అక్క తమ్ముళ్ళిద్దరికి నేను బాగా లోకువైపోయాను. బాగా సిరాకు వచ్చేస్తుంది. అర్జెంటుకి వెళ్ళి ఓ క్వార్టర్ ఎత్తే గానీ ఈ బాధ తీరదు. అమ్మా, ఓ 500 ఇచ్చేవే. మీరివ్వకపోతే ఏటే, నా తాగుడికి ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. ఏట్రా, ఏటే బండి అడిగావా? ఇచ్చేస్తాడ్రా, రేపు ఎల్లుండే ఇచ్చేస్తా అన్నాడు. ఈ మాట వారం నుంచి చెప్తున్నావు. నిజంగా బండి మెకానిక్ ఇచ్చావా లేదా అక్క చెప్పినట్టు అమ్మేశావా? ఇంకా అనుమానం ఏంట్రా? ఎప్పుడూ అమ్మేసుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్నే అనుమానిస్తున్నావా? నా మీద కాదే, చచ్చిపోయినా మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగానే మెకానిక్ ఇచ్చాను. సరే, ఇవాళ సాయంకాలం లోపు తెచ్చావా? సరే సరే, లేదంటే నేనే మెకానిక్ని కలుస్తాను. నిజానిజాలేంటో తేలుస్తాను. ఈడి గనక మెకానిక్ గని కలిశాడంటే కొంపలు అంటుకుంటాయి. అర్జెంటుగా మెకానిక్ గని కలిసి నా కొడుకొస్తే ఏదో ఒక అబద్ధం చెప్పేమని చెప్పాలి, అంతే. నా మనవరాలు ఎక్కడుందో ఎలా ఉందో చూడాలని నా మనసు తహతహలాడిపోతోంది. రారా, ఆ మాధవ్ గాడికి ఎంత పొగర్రా! నేను పెద్ద కొడుకుని, ఊరికే సింహం లాంటోణ్ణి, నా మీదకే కాలు దువ్వుతాడా? నన్ను కొట్టడానికే ముందుకొస్తాడా? వాణ్ణి వదిలిపెట్టనురా, వాణ్ణి వదిలిపెట్టను. ఖచ్చితంగా ఏసిపా నొక్కుతా. ఎవర్రాదే? అదా అండి, మన పని మనిషి సుబ్బులుంది కదా, దాని కూతురండి. ఏట్రా? అదేనండి, మీ పని మనిషి సుబ్బులు, దాని కూతురండి. ఈ వెధ వేషాలే మానుకోమని చెప్పాను. త్వరలో ఆ కాంతమ్మ మనవరాలకి నీకు పెళ్ళేర్పాట్లు చేస్తాను. అప్పటిదాకా ఈ పిచ్చి వేషాలు తగ్గించుకో. రేయ్, నువ్వు పోరా.
ఏంటమ్మా ఆ మాటలు? నా గురించి నీకు తెలుసుగా. తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇలా పని మనుషుల కూతుళ్ళ వెంట, ఇంటికొచ్చిన పని మనుషుల వెంట పడ్డావంటే ఊరంతా కోడై కూసిందంటే ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో నీకు చేసుకోవడానికి పిల్లే దొరకదు. పెళ్లి చేయమని ఎవరు అడిగారమ్మా? పెళ్లి చేసుకుంటే ఒకటే పెళ్ళం. అదే కాకపోతే నోర్మోయ్, పళ్ళు రాల్తాయి. ఏమనుకున్నావో? పెళ్లి చేస్తేనైనా ఈ పాడుబుద్ధులు మానుకుంటావని నేను ఆరాట పడుతుంటే నువ్వేమో పెళ్ళెందుకంటావా? నోరు మూసుకొని కాంతమ్మ మనవరాలి మెళ్ళో తాళి కట్టు. ఏంటమ్మా దాని మెళ్ళలో తాళి కట్టేది? అది పెద్ద పొగరబోతు. దాని వైపు నవ్వుతూ చూస్తుంటే నా వైపు కొరకొర చూసింది. దాన్ని కట్టుకొని నేనేం చెయ్యాలి? చిన్న పిల్లరా, పైగా చదువుకుంది. అందరితో ప్రవర్తించినట్టు దాంతో కూడా మొరటుగా ప్రవర్తించుంటావు. అందుకే అలా కొరకొర చూసింది.